హాయ్ దిస్ ఇస్ శ్రీనివాస్ ఓలేటి వెల్కమ్ టు న్యూస్ 360. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అరెస్టుకు రంగం సిద్ధమైంది. ఈ నెల 19న విచారణకు హాజరు కావాల్సిండగా హాజరు కాకుండా పోలీసులను 10 రోజుల సమయం కోరాడు ఆర్జీవీ. దీంతో ఒంగోలు పోలీసులు ఈ నెల 20న మరోసారి ఆయనకు నోటీసులు జారీ చేశారు. దీంతో ఇవాళ వర్మ విచారణకు హాజరు కావాల్సింది. అయితే వర్మ తాను ఇవాళ కూడా విచారణకు హాజరు కావటం లేదంటూ పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో హైదరాబాద్లోని ఆయన నివాసానికి ఒంగోలు పోలీసులు చేరుకున్నారు. ఆర్జీవీని అదుపులోకి తీసుకుని ఒంగోలుకు తరలించే అవకాశం కనిపిస్తోంది. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అరెస్టుకు రంగం సిద్ధమైంది. ఈ నెల 19న విచారణకు హాజరు కావాల్సిండగా హాజరు కాకుండా పోలీసులను 10 రోజుల సమయం కోరాడు రామ్ గోపాల్ వర్మ. దీంతో ఒంగోలు పోలీసులు ఈ నెల 20న మరోసారి ఆయనకు నోటీసులు జారీ చేశారు. దీంతో ఇవాళ వర్మ విచారణకు హాజరు కావాల్సింది. అయితే ఇవాళ కూడా వర్మ తాను విచారణకు హాజరు కావటం లేదంటూ పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో హైదరాబాద్లోని ఆయన నివాసానికి ఒంగోలు పోలీసులు చేరుకున్నారు. ఆర్జీవీని అదుపులోకి తీసుకుని ఒంగోలుకు తరలించే అవకాశం కనిపిస్తోంది. రైట్, దీనికి సంబంధించి మన అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ కృష్ణ తెలుసుకుందాం. కృష్ణ, ఏంటి ఒంగోలు పోలీసులు వెర్షన్ ఏ విధంగా ఉంది? ఇవాళ ఎటువంటి పరిస్థితుల్లోనైనా వర్మను అదుపులోకి తీసుకునే అవకాశం కనిపిస్తోందా? గుడ్ మార్నింగ్ శ్రీనివాస్. ఏదైతే రామ్ గోపాల్ వర్మ గతంలో తీసినటువంటి సినిమా ప్రమోషన్ సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై, అదే విధంగా మంత్రి లోకేష్ వారి కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కూడా కొన్ని అసభ్యకరమైన పోస్టులు పెట్టడం అయితే తెలిసిన విషయం. ఈ నేపథ్యంలో ఆర్జీవీపై గుంటూరు జిల్లాలో పలు ప్రాంతాల్లో అయితే ఇప్పటికే కేసులు అయితే నమోదైనాయి. ఈ నేపథ్యంలో ఒంగోలు పట్టణంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో ఇప్పటికే ఆర్జీవీపై కేసు నమోదు అవటం, ఇప్పటికే 2 సార్లు అయితే ఆర్జీవీని నోటీసులు అయితే పోలీసులు అయితే ఇవ్వడం చూసాం. కానీ ఇప్పటి వరకు హాజరు కాకుండా ఏదైతే నీ సినిమా షూటింగ్ లో ఉన్నాను, నిన్న తర్వాత కలుస్తాను, చాలా బిజీగా ఉన్నాను అంటూ కూడా దాన్ని అంటే తప్పించుకునే వెర్షన్ లో అయితే రామ్ గోపాల్ వర్మ ఇప్పటికే 2 సార్లు అయితే పోలీసులకు అయితే సమాధానం చెప్పినట్లు చూస్తా ఉన్నాం. మళ్ళీ 3వసారి కూడా నోటీసులు ఇవ్వటం అయితే చూస్తా ఉన్నాం. ఈ రోజు తప్పకుండా పోలీస్ స్టేషన్ లో హాజరు కావాలని చెప్పేసి వర్మకు అయితే ఒంగోలు పోలీసులు అయితే నోటీసులు అయితే ఇచ్చారు. కానీ వర్మ అయితే ఈ రోజు హాజరు కావాలన్న తన లాయర్ తో అయితే ఇప్పటికే ఒంగోలు పోలీసులకు అయితే నేను రాలేకపోతున్నాను, కొన్ని అనివార్య కారణాలు అని చెప్పేసి కూడా రామ్ గోపాల్ వర్మ అయితే ఇప్పటికే ఇంటిమేట్ చేసినట్లయితే మనకు అర్థం అవుతుంది. కానీ ఎన్నిటి నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మకి ఇప్పటికే 3 సార్లు అయిపోవటం వల్ల పోలీసులు అయితే ఉపేక్షించేది లేదు అంటూ కూడా ఇప్పటికే హైదరాబాద్ తన గృహానికైతే ఆంధ్రప్రదేశ్ ఒంగోలు పోలీసులు చేరుకున్న పరిస్థితి మనకి స్పష్టంగా తెలుస్తుంది. వర్మకి ఏ క్షణమైనా కూడా అరెస్టు చేస్తారనే ఇదైతే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే వర్మకి 3 సార్లుగా అటెండ్ అవ్వాలని చెప్పుకున్నా కూడా ఎక్కడా కూడా వర్మ అయితే కూడా సమాధానం అయితే ఏదో దాటవేసే ధోరణి చేస్తా అన్నారు. అదే విధంగా ఇప్పటికే 2 సార్లు కోర్టును అయితే ఆశ్రయించడం చూస్తా ఉన్నాం. ఇటు సుప్రీంకోర్టుతో పాటు హైకోర్టును కూడా ఆశ్రయించడం చూస్తా ఉన్నాం. కానీ ఎక్కడా కూడా తనకు ముందస్తు బెయిల్ అయితే మంజూరు చేసినట్లయితే లేదు. కానీ ఏదైతే కోర్టులో అయితే ప్రస్తుతానికైతే ఆ బెయిల్ కి సంబంధించిన కూడా ఉపవాదనలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రస్తుతానికైతే పెండింగ్ లో ఉన్నట్లయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీనివాస్, థ్యాంక్ యూ కృష్ణ. థ్యాంక్ యూ.